సిటీ న్యూస్కు స్వాగతం. లోక్సభలో రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్, బీజేపీలు నిరసన వ్యక్తం చేశాయి. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై విశ్వ హిందూ పరిషత్, బీజేపీతో సహా పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాహుల్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తూ కోనేరు సెంటర్లో నిరసన చేపట్టాయి. కోట్ల మంది తాము హిందువులమని గర్వంగా భావిస్తుంటే రాహుల్ గాంధీ వాళ్లందరినీ హింసావాదులని అంటున్నారని వారు ఆరోపించారు. ఎమర్జెన్సీ విధించిన 1984లో ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోసిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాహుల్కు అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. మరోవైపు ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారు హిందుత్వము హింసతో ముడిపెట్టడం దురదృష్టకరమని అన్నారు. వివేకానందుడు హిందూ అయినా, గాంధీ హిందూ అయినా సహృద్భావాన్ని, సోదరభావాన్ని సూచిస్తాయని చెప్పారు. భారతదేశ అత్యున్నత పార్లమెంటు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ హిందువుల పట్ల, హిందూ సమాజం పట్ల అవహేళనగా మాట్లాడటం మేము ఖండిస్తున్నాం. ఎంతో సనాతన ధర్మంగా ఉండేటువంటి మనోభావాల్ని, మా యొక్క మనోభావాల్ని దెబ్బతీసే హక్కు నీకు ఎక్కడుందని చెప్పేసి ఈ రోజున హిందూ సమాజం మిమ్మల్ని నిలదీస్తుంది. ఈనాటి మత ఘర్షణ మీరే రెచ్చగొట్టి పార్లమెంటులోనే అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలను తీసుకొచ్చి ఈ ఐక్యతని, ఈ యొక్క విధానాన్ని, మా యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ అంటే మా యొక్క క్రమశిక్షణని అన్నింటినీ కూడా నువ్వు ఉల్లంఘించడానికి మీరెవరని చెప్పేసి మేము హిందూ ఐక్య వేదిక తరపున, విశ్వ హిందూ తరపున మిమ్మల్ని ఖండిస్తున్నాం. ఈనాటి పరిస్థితుల్లో ఉందాగా ఉండాల్సినటువంటి పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు వెంటనే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్తే. మన హిందూ మతం గురించి రాహుల్ గాంధీ గారు అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదండి. అందరూ కూడా ఆయన్ని దించడానికి ప్రయత్నం చేయాలి. జై శ్రీరామ్. హిందూ మతంలో పుట్టడం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ మానవ జన్మ దొరకదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చిన్నపాటి రాజకీయ నాయకుల్ని మనం హిందూ ధర్మం మీద వాళ్ళ ద్వేషాన్ని కక్కుకునే వాళ్ళని చూసాం. ఇవాళ అదే చావలోకి వచ్చిన మన రాహుల్ ఖాన్ ఎవరు అన్నది అతని మాటల్లోనే అతని ఇవాళ పార్లమెంట్లో బయటపెట్టాడు. ప్రతి ఒక్కడికి హిందూ ధర్మాన్ని దూషించడం, హిందూ ధర్మం మీద హేళన చేయడం అనేది అందరికీ ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అదే చావలో మన రాహుల్ ఖాన్ కూడా ఉన్నాడు. అయితే మన పార్లమెంట్లో హిందూ ధర్మం గురించి నోటికొచ్చినట్టు వాగిన రాహుల్ ఖాన్ని చట్టపరంగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, దుర్గావాహిని, విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్య కనుక వెంటనే జరగకపోతే ఇవాళ ధర్నాలకే కాదు, రేపు పొద్దున్న ప్రతి ఒక్క హిందువు రోడ్డు మీదకి వచ్చి ఇంతకన్నా ఎక్కువ ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము. భార్య చేతిలో భర్త హతమైన ఘటన బంటుమిల్లి మండలం చిన్నతుమ్మిడి గ్రామంలో చోటు చేసుకుంది. బంటుమిల్లి మండల పరిధిలోని చిన్నతుమ్మిడి గ్రామానికి చెందిన బుకిమి అప్పారావు కీర్తనలకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య చేతిలో భర్త హతమైన ఘటన బంటుమిల్లి మండల పరిధిలోని చిన్నతుమ్మిడిలో చోటు చేసుకుంది. బంటుమిల్లి మండల పరిధిలోని చిన్నతుమ్మిడి గ్రామానికి చెందిన